హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్. మైసూర్ పాక్ అనేది 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సాఫ్ట్ మైసూర్ పాక్, ఇంకోటి వచ్చేసి హార్డ్ మైసూర్ పాక్. అండ్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి సాఫ్ట్ మైసూర్ పాక్. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్లో ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, స్వీట్ షాప్లో మైసూర్ పాక్ ఎంత టేస్టీగా ఉంటుందో అదే విధంగా మనం కూడా తయారు చేసుకుందాం. ఒక కడాయి తీసుకుని అందులోకి 200 గ్రామ్స్ శనగపిండి వేసుకుని ఒకసారి జల్లించుకోవాలి. ఈ జల్లించుకోవడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఏవైనా ఉంటే అవన్నీ రిమూవ్ అయిపోతాయి. ఒక కప్ వచ్చేసి ఇక్కడ 200 గ్రామ్స్ యూస్ చేసుకున్నాను. డస్ట్ పార్టికల్స్ ఏమీ లేకుండా జల్లించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 to 3 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అంతా పోతుంది. సో మైసూర్ పాక్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ శనగపిండి అనేది రెడీ అయిపోయింది. ఈ శనగపిండి వచ్చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్వీట్ రెసిపీ ఏది ప్రిపేర్ చేసినా కూడా పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ ఆఫ్ స్వీట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి గోరువెచ్చని నెయ్యి 200 ml తీసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసి 200 గ్రామ్స్ శనగపిండికి 200 ml నెయ్యి తీసుకోవాలి. ఈ నెయ్యి వచ్చేసి అన్నిటికీ యూస్ చేసుకుంటారు, అంటే ప్లేట్ గ్రీసింగ్కి, దాని తర్వాత లాస్ట్ యూస్ చేసుకోవడానికి అండ్ ఇప్పుడు. సో అంతా కలిపి 200 ml యూస్ చేస్తారు. సో దీనికి మించి యూస్ చేయక్కర్లేదు, కావస్తే తగ్గించుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా నెయ్యే యూస్ చేయాలి అని ఏమీ లేదు. హాఫ్ వచ్చేసి ఆయిల్ యూస్ చేసుకోవచ్చు, ఇంకోటి హాఫ్ వచ్చేసి నెయ్యి యూస్ చేసుకోవచ్చు. కానీ కంప్లీట్గా నెయ్యి యూస్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీ యొక్క అవైలబిలిటీ ప్రకారంగా, రిక్వైర్మెంట్ ప్రకారంగా మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ శనగపిండిలోకి సగం నెయ్యి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ ఏమీ లేకుండా స్మూత్గా వచ్చేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. ఈ లోపల షుగర్ పాకం అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి తీసుకుని అందులోకి 200 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసి అందులోకి 3/4 వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్స్ వచ్చేసి అన్నిటికీ ఒకే కప్ యూస్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. షుగర్ వచ్చేసి వాటర్లోకి కంప్లీట్గా డైల్యూట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సింగిల్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట. వన్స్ ఈ విధంగా సింగిల్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రాగానే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బేసిన్ ఉంది కదా, అదొకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో అస్సలు పక్కకి వెళ్ళకూడదు, దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే లైట్గా థిక్గా వస్తుంది. అప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న వెన్నె ఉంది కదా, అది కొంచెం కొంచెం కింద యాడ్ చేసుకుని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది వచ్చేసి కరెక్ట్గా 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేస్తే అడుగున అతుక్కోకుండా విడిపోతూ ఉంటుంది. ఈ విధంగా రాగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. మీకు అవైలబిలిటీలో ఉన్న ఏదో ఒక ప్లేట్ తీసుకొని ఆల్రెడీ నెయ్యి ఉంది కదా, దాంతో ఒకసారి గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో ఉన్న బాక్స్ కానీ ప్లేట్ కానీ తీసుకుంటే మైసూర్ పాక్ యొక్క షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో నాకు అవైలబిలిటీలో ఉన్న ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేడివేడిగా ఉన్నప్పుడే ఈ బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి స్మూత్గా ప్రెస్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ వరకు పక్కకు తీసి పెట్టుకోవాలి. సో ఇది డ్రై అయ్యి పర్ఫెక్ట్గా ఆ టెక్స్చర్ ఫామ్ అయ్యేంత వరకు ఒక 30 to 1 hour పెట్టినా కూడా ప్రాబ్లం లేదు. సో దాని తర్వాత దీన్ని అన్మౌల్డ్ చేసి మీకు నచ్చిన విధంగా మైసూర్ పాక్ ఏ షేప్లో ఉండాలి అనుకుంటున్నారో ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, కట్ చేస్తున్నప్పుడు సాఫ్ట్గా నైఫ్ అనేది వెళ్ళిపోతుంది.
సో ఈ విధంగా టెక్స్చర్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నా మైసూర్ పాక్ యొక్క షేప్ ఈ విధంగా ఉండడం వల్ల సో నేను వచ్చేసి సైడ్స్ ఎడ్జెస్ కూడా కట్ చేసుకొని రెక్టాంగిల్ షేప్ కింద ప్రజెంట్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇంట్లో ఈజీగా సింపుల్గా సాఫ్ట్ మైసూర్ పాక్ ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ కూడా చేయండి.